చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి అందరికీ. జరిగింది జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయ్యింది. వైసీపీ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు పాపం. ఆయన రాయిలాకుండా నాకేం తెలుస్తుంది పాపం. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయం కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. అంటే అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మేము మా గౌరవం మాకుంది. అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవ చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేయమాకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, ఫలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోభావం దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. నిజం ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 టైమ్ స్కేర్ వాళ్ళు, 2 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాకు అభ్యంతరం. నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే. ఇది అయిన తర్వాత కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది.